నిర్మల్ జిల్లా కేంద్రంలో కోర్టులో జడ్జి ముందు ఒక కేసులో నిందితుడైన వ్యక్తి లొంగిపోవడానికి వచ్చారు. అయితే పోలీసులు కారులో కూర్చుని నిందితుడిని కారు అద్దాలు పగలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లడాన్ని న్యాయవాదులు తప్పుపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కోర్టులో జడ్జి ముందు లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని పోలీసులు కారు అద్దాలు పగలగొట్టి బలవంతంగా అరెస్ట్ చేయడం ఖండించదగ్గ విషయమన్నారు. కోర్టు ప్రాంగణంలో సైతం ఎవరికి రక్షణ లేకుండా పోయిందని, దీన్ని నిరసిస్తూ న్యాయవాదులందరూ విధులు బహిష్కరించామని తెలిపారు. విషయం లోపల అనిల్ అడ్వకేటు నిన్నటి రోజు జరిగినటువంటి విషయంలో దాంట్లో A2ను కోర్టులో రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ అప్లికేబుల్ కాదు అని చెప్పేసి కోర్టు రిమాండ్ తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది. దాని కారణంగానే పోలీసు వాళ్ళు ఈరోజు దాంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ కోర్టు దగ్గరికి సరెండర్ కావడానికి వస్తే ఆ అడ్వకేట్ తోటి కోర్టు ప్రిమైసెస్లో వెహికల్లో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చేసి ఆ కారు మీద దాడి చేసి దాని అద్దాలు పగలగొట్టేసి దాంట్లోకి వెళ్ళి అక్యూజ్డ్ని తీసుకొని దాంతోపాటు కారును కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఒక న్యాయస్థానం ప్రిమైసెస్ లోపల ఒక కోర్టులో సరెండర్ కావడానికి వచ్చినటువంటి అక్యూజ్డ్ను పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా కారును డ్యామేజ్ చేసి కారు అద్దాలు పగలగొట్టి అడ్వకేట్ను బెదిరించి అక్కడ మిగతా అడ్వకేట్స్ కూడా వచ్చేసి రీజన్ ఏందని అడిగితే కూడా చెప్పకుండా వాళ్ళని కూడా బెదిరించి, అంటే పోలీసు వాళ్ళ వ్యవహారం ఎక్కడికి వచ్చింది అని అంటే పోలీసులు అడ్వకేట్స్ వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ను కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి వీల్లేదు అనేటటువంటి విషయానికి పోలీసు వాళ్ళు రావడం చివరికి